హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రంగుల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? ఈరోజు అయితే ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నానండి. ముందుగా మార్కెట్కి వెళ్ళి కేజీ ఫిష్ అయితే తీసుకొచ్చాను. వాటిని నీట్గా కడిగేసానండి. కడిగేసి పసుపు ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా అయితే కడిగాను. ఎక్కడ కూడా చేపలు నీసువాసన రాకుండా కడిగేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నానండి. కార్న్ఫ్లోర్ అయితే బైండింగ్ కోసం, చేపలు ఎక్కడ కూడా విరిగిపోకుండా థిక్నెస్గా ఉంటుంది. అన్నీ కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని, గరం మసాలా అయితే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకున్నానండి. ఎక్కడ కూడా మనకి పొడిగా లేకుండా మొత్తం అంతా కూడా ఉండలా లేకుండా మొత్తం అంతా కూడా నీట్గా అయితే ప్లేట్లో కలిపేసుకొని ఫిష్ ముక్కలన్నిటికీ కూడా స్ప్రెడ్ చేస్తున్నానండి. అక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకైతే బాగా పట్టిస్తున్నాను. ఈ ముక్కలు అయితే ఈ మసాలాను అంతనే అబ్జర్వ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్లో తెలియజేయండి, ఓకేనా? ఈ ఇంకా పేస్ట్ అయితే ఉండిపోయిందండి. ఇంకా నా దగ్గర ముక్కలు అయితే ఉన్నాయి. సో కాళ్ళు బొర్రలు ఉంటాయి కదండి, వాటిని అయితే తీసేసాను. వీటికి రెక్కలు, తోకలు, బొర్రలు ఉంటాయి కదండి, అవి అయితే తీసి నేనైతే ఈ పులుసు పెట్టాను. ఇవైతే మనకి నంచుకోవడానికి బాగుంటాయి కదండి. ఫ్రై అయితే చేద్దామని ముక్కలన్నీ కూడా పక్కన తీసుకుని ఇవైతే మనకి 2-3 డేస్ కూడా ఉంటాయి. పీసెస్ కూడా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి. సో ఇవన్నీ కూడా మనం నీట్గా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మసాలా అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసేయాలి. ముక్కలన్నిటికీ కూడా ఎక్కడ కూడా బొల్లు లేకుండా మొత్తం అంతా కూడా ఈ మసాలా అంతా కూడా పట్టించేసుకోవాలి. ఏదైనా బ్యాలెన్స్ ఉండిపోతే వాటిలన్నిటికీ కూడా మిగిలిన ముద్దను కూడా ఒత్తిగా మా ముక్కల పైన అయితే మొత్తం కూడా మసాలాని పట్టించేయాలి. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఈ ముక్కలు అవి కూడా మనకి ఇరిగిపోకుండా బైండింగ్ కోసం బాగా క్రిస్పీగా కూడా వస్తాయండి. సో ఈ మసాలా అంతటికి కూడా పట్టించాను. ఈ ముక్కలకి పట్టించి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్ అయితే పెట్టాలండి. పెడితే మనకి చాలా క్రంచీగా క్రిస్పీగా అయితే ఫిష్ ముక్కలు అయితే మనకు వస్తాయి. సో బాగా డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ తర్వాత తీసి మనం అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. సో నేనైతే ప్యాన్ అయితే పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కూడా మనకు తక్కువే పడుతుంది. ఇలా నాన్ స్టిక్ కళాయిలో వేసుకుంటే మనకు ఆయిల్ చాలా తక్కువ ఆయిల్తో మనం మొత్తం చేపలన్నీ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. చేపలు అయితే మటుకు నేనైతే ఇక చెప్పాను కదండి, ఫిష్ ఫ్రై పులుసు పెట్టానని పెట్టేసి ఉన్నానండి. ఈ ఫ్రై ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాను. చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చాయి. సో చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా ఒకటైతే నేను తిని చూశాను. సో అలా 4 ముక్కలను అయితే నేను బాగా అయితే ఫ్రై చేసాను. ఫ్రై అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.